ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పబోయే వీడియో ఏమిటంటే తుంబూరు తీర్థం అండి. ఇది ముక్కోటి తీర్థంలో ఈ తీర్థం చాలా ప్రత్యేకమైనది. అలాగే ఈ తీర్థానికి ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలో ఈ వీడియోలో చూద్దాం. మనము తిరుమల చేరుకోగానే తిరుమల దేవస్థానం వారు పాపనాశనకి బస్సెస్ ఏర్పాటు చేస్తారండి. ఇది సంవత్సరానికి పాల్గొన మాసముల పౌర్ణమి రోజు మాత్రమే ఈ తీర్థం అలౌడ్ ఉంటుందండి. అలాగే అక్కడికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చెప్తాను. పాపనాశనం డ్యామ్ దగ్గర ఫుల్గా తెల్లవారే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అలాగే చాలా ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ తీర్థంకి ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలనేసి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. అలాగే తిరుమల కొండల్లో 108 తీర్థంలో ఈ తీర్థం చాలా ప్రత్యేకమైనది. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశగా 14 కిలోమీటర్ల దూరంలో ఈ తుంబూరు తీర్థం ప్రత్యేకమైనదండి. అక్కడికి చేరుకోవాలంటే పాపనాశనం వరకు బస్సులు ఉంటాయి. అక్కడ నుంచి 7 km 7 కిలోమీటర్లు కాలినడకన పోవాలండి. అలాగే మనకి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకి ఇక్కడ ఫుడ్ అది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ అందరూ కూడా చాలా చక్కగా ఫుడ్ని తీసుకొని అడవుల్లో కాలినడకన అలాగా సరదాగా చక్కగా నడుస్తూ వెళ్ళొచ్చండి. అలాగే భక్తులకి ఈ ఒక్కరోజు మాత్రమే అనుమతిస్తారు. ఇది సనక సనంద తీర్థం అండి. ఇది దారి మధ్యలో మనకి ఈ తీర్థం కూడా మనకి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటుందండి. మేము చెక్ చేసాము. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది ఉదయాన్నే వెళితేనే చాలా బెటర్ అండి. మధ్యాహ్నం చేసి ఈ తుంబూరు తీర్థానికి వెళితే చాలా చీకటి అయిపోతుంది. అలాగే ఉదయానికి వెళ్ళి చాలా బాగా దర్శనం కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మంది వస్తారండి భక్తులు. అలాగే తుంబూరు తీర్థం వెళ్ళడానికి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే అనుమతిస్తారు. ప్రతి ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు ఇక్కడ చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ తుంబూరు తీర్థంలో స్నానం చేస్తే మంచిదని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ వాటర్ కూడా చాలా అంటే చాలా ప్యూర్గా ఉంటుంది. మేము ప్యూరిటీ కూడా చెక్ చేస్తూ ఉండేవాళ్ళమి. ఎలా ఉంది వాటర్ లెవెల్ అనేసి. ఇక్కడ మాత్రం 33 ఉందండి. చూడండి, మీకే తెలుస్తుంది 33 అంటే. చాలా అంటే చాలా ప్యూర్గా ఉంది వాటర్ కూడా. చాలా క్లియర్గా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఒక్కసారి ఈ తుంబూరు తీర్థానికి అలాగే చాలా తీర్థాలండి. జనవరిలో రామకృష్ణ తీర్థం, ఫిబ్రవరిలో కుమారధార, మార్చిలోని ఈ తుంబూరు తీర్థం, అలాగే మేలోని శేషాచల తీర్థం, ఇలాగా తీర్థాలకి మాత్రమే భక్తులకి అలౌడ్ చేస్తున్నారు. చాలా చాలా తీర్థాలు ఉన్నాయండి. వాటికి మాత్రం మనకి అలౌడ్ లేదు. అలాగే ఈ రాయిల్లి కొండలు మధ్యలోని ఇలా నడుచుకుంటూ వెళ్ళాలండి. చాలా చాలా ప్రత్యేకమైనది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతంగా భావిస్తారు. అలాగే మనకి ఎంత కష్టంలో అయినా ఈ తీర్థం ఒక్కసారి స్నానం చేస్తే ఆ కష్టాన్నంతా కూడా పోతుందండి. అలాగే అలా రాయుల మధ్యలో మనం నడుస్తూ ఉంటే చాలా జాగ్రత్తగా నడవాలి. మధ్యలో ఇలాగ వాటర్ కూడా ఉంటుంది. ఫుల్ సెక్యూరిటీ మాత్రం ఆ రోజు మాత్రం ఫుల్గా ఉంటారండి. చాలా జాగ్రత్తగా నడవాలి. అలాగే తూర్పు కనుల భాగంగా శేషాచల అడవిలో తుంబూరు తీర్థం ప్రత్యేకమండి. తుంబూరు కోనకు చేరుకోవడానికి మధ్యలో వెంగమాంబ సన్యాసులు తపస్సు చేసిన ఎన్నో గృహాలు కనిపిస్తాయండి. మధ్యలో రామ లక్ష్మణ చెట్టు కూడా ఉంటుందండి. నీటిలో నడవలసి ఉంటుంది. పెద్ద పెద్ద సాహసయాత్రగా ఇది చెప్పుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. నిజంగానే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ యాత్రకి రండి, చాలా బాగుంటుంది.
వాటర్ కూడా చూడండి ఎంత క్లియర్గా ఉందో. మనం వెళ్ళే కొద్ది వాటర్ అలాగే ఉంటుందండి. అలాగే ఇక్కడ వాటర్లో స్నానం చేసి ఆ వాటర్ని కూడా ఇంటికి పట్టుకు వెళ్తారండి. చాలా చాలా బాగుంటుంది. మధ్యలో అటుకొండ ఇటుకొండ మళ్ళీ వాటర్ ఉంటుందండి. ఇది వాటర్ హెవీగా వచ్చినప్పుడు ఫుల్ ఇదంతా కూడా వాటర్ అయిపోతుందండి ఫుల్గా కూడానా. ఇప్పుడు మార్చిలో పాల్గొన మాసంలో పౌర్ణమి రోజు మాత్రమే ఇది ఫుల్గా. ఇక్కడ నైట్ కూడా ఉండి స్టే చేసి నిద్ర చేస్తారండి. ఇక్కడ కూడా చాలా సెక్యూరిటీగా ఉంటుంది ఈ 2 రోజులు మాత్రమే. ఒక్కసారి చూడండి ఎలా ఉందో వాటర్ మొత్తం కూడానా. అలాగే ఈ వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేసిన తర్వాత మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇది వీడియో చాలా ప్రత్యేకంగా నేను నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నానండి. ఒక్కసారి చూడండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎక్కాలి పైకి. సూపర్. శేషాచల అడవుల్లోని వాటర్ ప్యూరిటీ 32 చాలా బాగుంది కదా. ప్యూర్ వాటర్. తుంబురు తీర్థం స్నానం ఆచరించి రిటర్న్ అయిపోయామండి. అలాగే పాపనాశనం డ్యాంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి. ఈ వీడియో ఎలా ఉందో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు నాకు తెలిసి కొంచెం చెప్పానండి. ఏమైనా తప్పులొప్పులు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ. పౌర్ణమి రోజు తుంబురు తీర్థం నైట్ ఈ వ్యూ అండి. ఇది ఈ విధంగా ఉంటుంది. నేను అక్కడ పిక్స్ చూడలేదు. తుంబురు తీర్థం ఈ విధంగా వస్తుందండి. వాటర్ హెవీ వల్ల కొండ మొత్తం ఈ విధంగానే ఉంటుంది. తుంబురుడికి పూజ చేసుకొని చాలా అంటే చాలా అదృష్టంగా భావించి
చాలా జ్ఞాపకాలన్నీ అక్కడి నుంచి మూట కట్టుకొని అలా ఇంటికి బయలుదేరామండి. అలాగే ఈ వీడియో మొత్తం ఒకసారి చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.